ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు అంటే ఫుల్ కాలర్ కాబట్టి ఎంత ఏంటి అనేది చూడండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 వచ్చింది. 15 వస్తే ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడికి, ఎందుకంటే ఇది ఖర్చులకి. ఇప్పుడు అది ఖర్చులకు పోతే ఎంత పోయింది, 1/2 ఇంచు పోయింది. పైన కూడా 1/2 ఇంచు అంటే 15 ఇంచులు. 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఇలా షోల్డర్ వచ్చేసి 7.5, షోల్డర్ ఒక 7.5 పెట్టేసుకోండి. షోల్డరు ఇట్లా నీట్గా షోల్డర్ కాడికి మార్కింగ్ కొట్టేసుకోండి. 7.5 షోల్డర్ వచ్చింది కదా, కిందికి మనకి ఆమదం సైజు కూడా సేమ్ 7.5 తీసుకోండి. నీట్గా ఇది కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకా ఇలా వచ్చేసి చూడండి 15 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇలా మార్కింగ్ కొట్టేసేసుకోండి. మార్కింగ్ కొట్టేసుకొని ఇక్కడ 1 ఇంచు ఒకసారి చూడండి. స్ట్రేట్గా నేను మార్కింగ్ ఇలా గీసాను కాబట్టి ఇలా రాలేదు. నీట్గా ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ కొట్టేసుకోండి. ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు వరకు ఇలా డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకొని నెక్ వచ్చేసి చూడండి, నేను 2.5 తీసుకుంటున్నా, లేదా 2.5 తీసుకొని ఇలా వచ్చేసి 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇలా గీసుకున్నాం కదా, ఈ రౌండ్ షేప్లో రావాలి. నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు, బక్రమైనా పెట్టుకోవచ్చు. ఇలాగా 1.5 ఇంచున్నర చూసారా, ఇంచున్నర. ఇంకా పైకి కావాలనుకుంటే ఇంచు పెట్టేసుకోండి. ఇలా కూడా 2 కావాలనుకుంటే 2 పెట్టుకోండి, 1 కావాలనుకుంటే 1 ఇంచు పెట్టేసుకోండి. ఇలా తగ్గించేసుకోండి. నేనైతే పెద్దగానే పెట్టుకుంటున్నా, 2.5 కాడికి పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇక్కడ మనకి ఖర్చులకు అనమాట ఇలాగా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా ఇలా పెట్టుకున్నాను. నీట్గా సేమ్ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇది ఇప్పుడు తీసేద్దాం. తీసేసి మనకెంత 2.5 పెట్టుకున్నాం కదా, 2.5 కాడికి మార్కింగ్ వేసేసుకోండి. 2.5 కాడికి మార్కింగ్ వేసేసుకొని మొత్తం గల్లు వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది గీసుకున్నాం కదా, నీట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని చూడండి, ఈ డౌన్ కరెక్ట్గా ఇలా వేసుకోండి. ఇది ఇలా కావాలనుకున్నప్పుడు ఇలా వేసుకోండి. ఇలా వద్దు అనుకుని మనకి వేరేది ఏదైనా డిజైన్ కావాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా మనకి వెనకాలకి కూడా ఎంత 2.5 తీసుకున్నాం కదా, ఈ 2.5 కాడ నుంచి మనకి ఇంకా వేరే గల్ల కావాలి, ఇలాగా ఇంకా వేరే ఏదైనా డిఫరెంట్ గల్లలు కావాలి అనుకున్నప్పుడు ఇలా కూడా గీసుకోవచ్చు. చూడండి ఇక్కడ లోతుగా ఎక్కువ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఒక నెక్కు, మనకి వేరే నెక్కులు కావాలి అనుకున్నప్పుడు ఈ నెక్కు కూడా వస్తుంది. మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. నాకు పెట్టమన్న డిజైన్ ఇది కాబట్టి మీకు గీసి చూపిస్తున్నాను నార్మల్గా. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం, 7.5 కాడికి
నీట్గా కిందకి కూడా సేమ్ 7.5 కాడికి ఇక్కడికి మార్కింగ్ ఇలా వేసుకోండి. చూడండి వెనకాలకి ముందుకు తేడా ఉండాలి, లేకపోతే మనకి ఇక్కడ పట్టేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి 1 ఇంచ్ కదా, ఇక్కడికి ఇలాగా అంటే ఇంత డౌన్ దించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత దిగింది డౌన్, 2 ఇంచులు దిగింది. మనం ఇక్కడ పెంచుకుంటున్నాం కాబట్టి 1 ఇంచ్ వరకు డౌన్ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ అన్నప్పుడు మనకి ఎంత, మనం నార్మల్గా 10 ఇంచులు తీసుకుంటాం, లేదా 9.5 కూడా తీసుకుంటాం. సైజుకి బట్టి తీసుకుంటాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకుంటాం. నేనైతే 3.5 తీసుకుంటున్నా. ఇక్కడికి చూడండి, ఇక్కడ 3.5 తీసుకొని 3.5 నుంచి 1 ఇంచు అంటే మనకి షోల్డర్ మధ్యలోకి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నీట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా వేసేసుకోండి మార్కింగు. మీకు లేదు ఈ సైజు మనకి పెద్దగా అవుతుంది అనుకున్నప్పుడు నీట్గా ఇలా వేసేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే మీరు లావు ఉన్నారా సన్నగా ఉన్నారా అనే సైజు పెట్టి వేసుకోవాలి. నార్మల్గా అయితే ఇది 3.5 ఓకే. ఇప్పుడు ఇది మనకి ఇలా మార్కింగ్ ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 10 ఇంచులు తీసుకున్నాం అంటే మనకి కింద ఎంత వస్తుంది చూడండి. నార్మల్గా మనం 5.5 తీసుకుంటాం కదా, 5.5 కంటే 1/2 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది. ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ షోల్డర్కి తగ్గించుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇది డౌన్ అయింది, ఇది డౌన్ అయినప్పుడు మనం ఇది కూడా డౌన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ పెద్దగా తీసుకున్నాం అనుకో, ఇది చిన్నగా అయిపోతుంది, ఇది పెద్దగా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడికి డౌన్ చేసేసుకున్నాం అంటే పైనుంచి కిందకి 11 ఇంచులు వస్తుంది. చూడండి 11 ఇంచుల కాడికి నార్మల్గా 10 ఇంచులు పెట్టుకుంటాం కదా, 10 ఇంచుల కంటే 11 ఇంచుల కాడికి నేను పెట్టుకుంటున్నాను అనమాట. అంటే 1 ఇంచ్ కిందికి దిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి 1 ఇంచు నార్మల్గా ఇక్కడికి ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చింది కాబట్టి మనకి 1 ఇంచ్ వరకు దిగింది. ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. మనకి ఇక్కడ హ్యాండ్స్కి సరిపోతలేదు, వేరే క్లాత్ వేసుకోవాలి మళ్ళీ. ఓకే, మీరు కటింగ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కట్ చేయకుండా అయినా కుట్టుకోవచ్చు, ఇది కట్ చేయకుండా ఇలా అయినా వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇక్కడ ఎంత దిగిందో డౌన్, ఇక్కడ వెనకాలకి ముందుకి. ఇప్పుడు హ్యాండ్స్కి అంటే నేను ఆల్రెడీ మెటీరియల్ బాగా తీసుకొచ్చిన కానీ తక్కువ పడ్డది, ఇంకా ఇంట్లో ఉన్న క్లాత్తో మీకు అది చేసి చూపిస్తున్నా. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి చూడండి నేను 12 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. 12 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని నార్మల్గా ఎంత 3 ఇంచెస్ తీసుకుంటాం కదా, 2.5 తీసుకోండి. షోల్డర్ పైన 1 ఇంచుకో మార్కు, 2 ఇంచుకో మార్కు కొట్టేసుకొని ఈ 2 ఇంచ్ కాడ నుంచి ఇలా తీసేసుకొని ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా తీసేసుకోండి. నార్మల్గా డౌన్ ఎక్కువ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ జాయిన్ చేసుకుంటాం కదా క్లాత్, జాయిన్ చేసుకున్నాక ఇక్కడ 3 ఇంచెస్ రావాలన్నమాట. అంటే మొత్తం ఇక్కడ వచ్చేసేసి మనకి 3 ఇంచులు పోతే ఎంత ఉంటుందో అంత కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. అంటే మనకి ఇంత డౌన్ రావాలి. ఇప్పుడు ఇది ఇలా రావాలన్నమాట, కిందికి డౌన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు తక్కువ తీసుకున్నా అంటే ఇప్పుడు మనం గీసుకునేటప్పుడు ఇలా గీసుకుంటాం కదా, గీసుకున్నప్పుడు ఇక్కడ డౌన్ రావాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ డౌన్ రావడానికి నేను ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నా. ఇది కుట్టులోకి వెళ్ళిపోగా మనకి ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.